సమ్మర్‌లో మనకు డయేరియా కేసెస్ ఎక్కువవుతున్నాయి. గవర్నమెంట్స్ జనాలకి అవేర్‌నెస్ కోసం ఎన్ని ఎఫర్ట్స్ పెడుతున్నా కొంతమంది జనాలకి రీచ్ అవ్వడం లేదు. సో, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మామూలుగా డయేరియాలో మన బాడీలో ఉండే ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం, క్లోరైడ్స్ అన్నీ వాష్ ఔట్ అవుతాయి. సో, వాటిని ఖచ్చితంగా రీప్లేస్ చేయాలి. లేదంటే సివియర్ డీహైడ్రేషన్‌లోకి వెళ్తారు. యూజువల్‌గా మనకి మార్కెట్‌లో 2 టైప్స్ ఆఫ్ ఓఆర్ఎస్ అవైలబుల్‌లో ఉన్నాయి. ఒకటి WHO రికమెండెడ్ ఓఆర్ఎస్, ఇంకోటి కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఓఆర్ఎస్-ఎల్ అని అమ్ముతున్నారు. ఈ ప్రైవేట్ కంపెనీస్ అమ్ముతున్న ఓఆర్ఎస్‌లో ఏముంటుందంటే డెక్స్ట్రోజ్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. WHO రికమెండెడ్ డెక్స్ట్రోజ్ కంటెంట్ కంటే 6-8 టైమ్స్ మోర్ డెక్స్ట్రోజ్ ఉండటం వల్ల ఇలాంటి లిక్విడ్స్‌ని తీసుకుంటే ఏమవుతుంది, ఇంకా సివియర్ డీహైడ్రేషన్‌లోకి వెళ్ళి కొంతమందికి డయాబెటిక్ కీటోసిడోసిస్ కూడా రావచ్చు. అంటే దీని మీద క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు, దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని. సో, డయేరియా, వామిటింగ్స్ ఉన్న వాళ్ళకి ఇది ఇస్తే ఇంకా సివియర్‌గా వామిటింగ్స్, డయేరియా అవుతుంది. ఇంకా సివియర్ డీహైడ్రేషన్‌లోకి వెళ్తారు. సో, దీన్ని యూజ్ చేయొద్దండి. WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ మాత్రమే యూజ్ చేయండి. థ్యాంక్ యూ.